Our third participant is Mrs. Arora. అరోరా గారు, మీ అభిప్రాయం చెప్పండి. ఐ లవ్ సొసైటీ. సొసైటీ నన్ను అభిమానించి ఆదరించేవాళ్ళు. వాళ్ళు ఎదిగితే చాలు. మన నెక్స్ట్ పార్టిసిపెంట్ మిసెస్ నీలిమా. నీలిమ గారు, మీ అభిప్రాయం చెప్పండి. నాకంటూ పెద్ద ఆశయాలేమీ లేవు. కుటుంబంలో లేని సఖ్యత ఉందని అబద్ధమూ ఆడలేను. పర్వాలేదు, హ్యాపీగానే బ్రతుకుతున్నాను. ప్రతి మనిషి ఆశాజీవే. నేను ఆ కోవల మనిషినే. ఏంటి వసంతి, సీత ఫస్ట్ రౌండ్ లోనే ఎలిమినేట్ అవుతుంది అనుకుంటే 4వ రౌండ్ కి పోటీగా నిలిచింది. పెళ్ళాన్ని ఎత్తుకుని సాదా సీదాగా రావడం దానికి అదే ప్లస్ పాయింట్ అయిపోయింది. ఆ ప్లస్ నాకు మైనస్ అయ్యింది. నాతో సమానంగా వస్తుంది. ఈ రౌండ్ లో ఎక్కువ స్కోర్ చేసి విన్ అయితే నేను బతకడం అనవసరం. స్వర్ణ, పిచ్చి మాటలు మాట్లాడికే. నాకు ఆంటీ ఒక ప్లాన్ చెప్పింది. ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను గెలిపించే తీరుతాను. నువ్వు ధైర్యంగా ఉండు. ఏం చేస్తారు? అసలు సీత ఈ రౌండ్ లో పార్టిసిపేట్ చేయకుండా ఆపేస్తాను. రాకుండా ఆపుతారా? ఎలా? నువ్వు ఈ రౌండ్ లో చేయాల్సిన పర్ఫార్మెన్స్ గురించి ఆలోచించవే. అవును, ఈ రౌండ్ లో నువ్వే పర్ఫార్మెన్స్ చేస్తున్నావు? డాన్స్ చేయాలనుకుంటున్నాను. అయితే నువ్వు డాన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయి. నేను ఆ సీత మీద దృష్టి పెడతా. ఆల్ ద బెస్ట్ వర్ణ. థ్యాంక్ యూ. సీత, నువ్వు రేడియో సీతగా పాపులర్ అయ్యావు. సంగీత జ్ఞానం కూడా ఉంది. నీ టాలెంట్ ప్రూవ్ చేసుకో. ఖచ్చితంగా నువ్వే మిస్సెస్ వైజాగ్ కిరీటాన్ని దక్కించుకుంటావు. Fourth round is welcoming. First participant of this round is Mrs. Neelima. మన నెక్స్ట్ పార్టిసిపెంట్ స్వర్ణలతా దేవి గారు. ఇంకా కుళ్ళుకుంటావేమిటే? కుట్రలు చేశారు కదే నువ్వు ఆ భాగీరథి. ఏమైంది ఇప్పుడు చివరికి? ఎవరు గెలిచినా నామనవరాళ్లే అనుకున్నాను గాని ఇప్పుడు అది గెలవటమే రైట్ అనుకుంటున్నాను. చాతకాక దాడి చేస్తారా? దాడి కేసు పెడితే కటకటాల పాలైపోతారు. ఏదో ఆర్గనైజేషన్ వాళ్ళు బతిమలాడారు కదా అని వదిలేశాను. ఎక్స్ట్రా చేస్తే నేర్పేదాన్ని, నేర్చుకున్నదాన్ని జైలు పాలు చేస్తాను. జాగ్రత్త. అంతేలే, ఎంతసేపు నా ఓటమి నా చెడేగా కోరుకునేది. చిల్లర వేషాలు వేసిన గెలుపు గెలుపేనా? అతిగా వాక్కో. అదేం చిల్లర వేషాలేసింది? చింపిరి గుడ్డలు నువ్వేసుకున్నావు. కన్న కొడుకుని నువ్వు మూటనుకున్నావు. వాడు వజ్రాల మూటని తననుకుంది. తప్పు చేసి ఇంకా హుంకరిస్తావేమిటి? తలొంచుకొని పడుండక. చూడమ్మా స్వర్ణ, ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేశారు. తను గెలిచింది. నువ్వు సమానంగానే నిలిచావు కదా. పోటీ అన్నాక గెలుపు ఓటములు సహజం అమ్మా. ఈర్ష్య పడకూడదు. మీరు సూక్తులు ఆపితే మంచిది. స్వర్ణ, ఏంట మాటలు? కంచరగాడిదలు కర్రలకు వింటాయి గాని కబుర్లకు లొంగుతాయా అన్నట్టు దీనికి ఆ భాగీరథి కిరు తలకెక్కింది.
సుభాషితాలు దీనికి తలకెక్కవు. చూడు స్వర్ణ, నీ ధ్యేయం దాన్ని ఓడించడమే అయితే ఎప్పటికీ నువ్వు గెలవలేవు. నీ దారిలో న్యాయంగా నువ్వు వెళ్ళు. ఒకప్పుడు కాకపోయినా ఒకప్పుడైనా గెలుస్తావు. పంతాలకపోతే ఫలితం ఎప్పుడు ఇలాగే ఉంటుంది. అది నాకు పోటీ ఏంటి? ఇంత పనికి మళ్ళ సంస్థ అని తెలిస్తే అసలు పోటీకే దిగేదాన్ని కాదు. గెలవలేక నా మించి బలాదూరు అన్నట్టుంది. అదెంత ఇదెంత అనే అర్హత నీకు లేదే. స్వార్థంతో నీ జాగ్రత్త కోసం కుక్కని పెంచుకునే రకం నువ్వు. అది నిస్వార్థంతో నలుగురి కోసం మొక్కల్ని పెంచుకుంది. దాంతో నువ్వెందులోనూ సరితూగలేవు. ముందు శత్రుత్వాన్ని వదులుకో, లేకపోతే ఒంటరిగానే మిగిలిపోతావు. ఒంటరిగా మిగలటం కాదు, అసలు లేకుండా పోవడానికైనా సిద్ధమే కానీ దాంతో రాజీ పడే ప్రసక్తే లేదు. చూడు, ఇలా పోతా పోతా అంటే నాన్న పులి కథ అయిపోతుంది. నమ్మకం కూడా పోతుంది. జాగ్రత్త. నీ స్వార్థం మరణానికి భయపడుతుందే. చూడు, ఆశయాలు గెలిపిస్తాయి కానీ ఆశలు కాదు. శ్రమ పడితేనే ఫలితం కానీ శత్రుత్వం మంచి ఫలితాలను ఇవ్వదు. లక్ష్యం మంచిదైతే అది మన సొంతం అవుతుంది, లేకపోతే బతుకే నవ్వుల పాలవుతుంది. చిచి, ఎవ్వరూ నా విజయాన్ని కోరేవాళ్లే లేరు. అందుకే నా బతుకు ఇలా ఏడ్చింది. అగో, పొద్దుటి నుంచి గాడిద మోసినట్టు నీ కొడుకునేది మోస్తుంది. అలా చేతులు ఊపుకుంటూ పోతే వాడిని ఎవరు మోస్తారు? వాడిని తీసుకెళ్ళావు, లేకపోతే నువ్వు అన్నట్టు వాడు నా పెంపకంలోకి వస్తాడు. మావి గారు, కాఫీ తీసుకోండి. అత్తయ్య, ఇదిగోండి. సాకేత్, నీకు కాఫీ ఇమ్మంటావా? ఇవ్వనా అంటావేమిటి? ఇవ్వు. లక్ష్మి, ఇవాళ కాఫీ చాలా బాగుందమ్మా. రోజు అదేగా చేసిచ్చేది, ఇవాళ బాగుండటం ఏమిటో. మావయ్య గారు అంది కరెక్ట్ అత్తయ్య గారు. కాఫీ పొడి మార్చాను. అది సంగతి. సత్యం, చెప్పు సీత. అమ్మమ్మగారు, మీతో త్వరలో ఒక కంపెనీ ప్రారంభిస్తానని చెప్పాను కదా. పంతులు గారిని ముహూర్తం చూడమన్నాము. రాత్రి సడన్ గా ఫోన్ చేసి ఈ రోజే మంచి ముహూర్తం అన్నారు. తర్వాత మూడాలేవో వస్తున్నాయంట. అందుకే అర్జెంటుగా ఈ పూటే ప్రారంభించమంటే ముహూర్తం పెట్టించాము. టైం వస్తే ఏది ఆగదు. శుభస్య శీఘ్రం అన్నారు పెద్దలు. అవును, చీఫ్ గెస్ట్ ఎవరిని పిలుస్తున్నావు? మీరుండగా మరో చీఫ్ గెస్ట్ ని ఎవరినో పిలవడం ఏంటమ్మగారు?